sometimes most painful relationship wounds are invisible. ఈ మధ్య కాలంలో ఎమోషనల్ కనెక్షన్ తక్కువవుతూ వస్తుంది అండ్ డిజిటల్ కనెక్షన్ ఎక్కువవుతూ వస్తుంది. This is the biggest problem people are facing right now. To understand this better, we have someone who is making a remarkable impact in the field of mental wellness and psychology. Today we have Dr. Madhurima Garu. Thank you so much for joining. I'm your Dr. Madhurima Reddy. So today we'll be talking a lot of things about pre and post marital life and the struggle behind that, and also the emotional intelligence and emotional mastery, why it is so important in dealing relationships. ఈ మధ్య కాలంలో ఎందుకు డివోర్సెస్ ఎక్కువగా అవుతుంది? అంటే ఈ మధ్యనే ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే పోస్ట్ కోవిడ్ ఇప్పుడు మెయిన్లీ అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి వర్క్ అట్ హోమ్ ఉండొచ్చు ఒక రీజన్, బికాస్ టూ మచ్ ఆఫ్ ఇద్దరు వర్క్ అట్ హోమ్ ఉండడం వలన టూ మచ్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ ఎక్కువ చూసుకుంటూ ఈ పని నేను ఎందుకు చేయాలి, ఈ పని నువ్వెందుకు చేయాలి, ఇలాంటివి రావడం కాన్ఫ్లిక్ట్స్ టూ మచ్ అవుతున్నాయి. తర్వాత అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంది అందరిలో. ఇద్దరు నేనే ఎందుకు చేయాలి, నేను కూడా వర్క్ చేస్తున్నాను కదా అని ఒకటి రోజు ఈగోస్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి ఇద్దరిలో. సో దాని తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్ పడిపోతుంది. ల్యాక్ ఆఫ్ ఈక్యూ అంటాం, ఎమోషనల్ క్వశ్చన్ ఇష్యూస్ ఒకటి కారణం. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎంపతి ఒక రీజన్. అంటే ఒకప్పుడు అంటే బయటికి వెళ్ళి చేసేవాళ్ళు, వర్క్లో వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మార్నింగ్ లేస్తూనే 8 o'clock అంతా బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, వర్క్లోకి వెళ్ళి చేస్తారు, మరి ఈవినింగ్ వచ్చేవాళ్ళు. సో ఇద్దరిలో ఒక అడ్జస్ట్మెంట్ ఉండేది. సో ఈ పనులు నువ్వు చేయి, ఈ పనులు నేను చేస్తాను అనేది ఉండేది. ఇద్దరు వర్క్ చేసినా కూడా ఈ పనులు నువ్వు చేయి, ఈ పనులు నేను చేస్తాను, పిల్లల్ని ఇక్కడ నేను డ్రాప్ చేస్తాను, ఇక్కడ నువ్వు పికప్ చేసుకో, ఇలాంటివి ఉండేటివి. ఇప్పుడు అక్కడ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ పెరుగుతుంది, తర్వాత ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎంపతి అవుతుంది. సో నేను ఎక్కువనా అవుతుంది ఇద్దరు. అది ఈగో జారీ చేస్తుంది ఎక్కువగా. తర్వాత లిస్నింగ్ స్కిల్స్ పూర్తిగా తగ్గిపోయాయి. అంటే లిస్నింగ్ ఇప్పుడు మాట్లాడేది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే దానికి కాకుండా వినేది ఎందుకు వింటున్నారు అంటే నేను రియాక్ట్ అయిదాము అనేది. ఇప్పుడు చెప్పేది ఎలా ఉంటుంది అంటే ఒకరికి తిరగబడ్డానికి అన్నట్టు. దే ఆర్ లిసనింగ్ టు రియాక్ట్ ఓన్లీ టు అదర్ పర్సన్. ఇద్దరు హస్బెండ్ అయినా అలాగే ఉంటున్నారు, వైఫ్ అయినా అలాగే ఉంటున్నారు. సో ఇవన్నీ ఒకటొకటిగా దారితీస్తున్నాయి. అందుకే మీరు అన్నారు కదా ఆరెంజ్ సినిమాలో ఇప్పుడు ప్రేమలు ఒట్టిగా కొన్ని రోజుల వరకే బాగుంటున్నాయి అనేసి. ప్రేమ అనేది మీరు లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు అండి, అరేంజ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. ప్రేమ 10 కాలం పాటు ఎప్పటికీ ఉండాలి అంటే అది ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ టు కాపాడుకోవడానికి. అది ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, అదే ఒక సైడ్ నుంచి ప్రేమ కాదు. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హస్బెండ్ది, వైఫ్ది. అది ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి అని అనుకోవాలి మీరు. అది ఫ్రెష్గా ఉండాలంటే ఇద్దరు ఎప్పుడు కాపాడుకోవాలి దాన్ని. అది ఎట్లా కాపాడుకోవాలి అని అంటే రెస్పెక్ట్తో కాపాడుకోవాలి, ట్రస్ట్తో కాపాడుకోవాలి. అది ఫ్రెష్గా ఒక పువ్వు లాగా కాపాడుకోవాలి, ఫ్రెష్గా ఉండాలి అని. పువ్వుని ఎలా కాపాడుకుంటామండి మనం? ఫ్రెష్గా ఉండాలని దానిపైన నీళ్లు చల్లుతుంటాం, దానిపైన నీళ్ళలో పెడతాము, అలా ఉండాలి కదా ఎప్పుడు, అప్పుడే బాగుంటుంది కదా అది. అలాగే మీరు ఎవ్రీ డే అప్రిషియేట్ చేసుకోవాలి ఒకరొకరు. బోర్ కొడుతుంది మేడం నేను అప్రిషియేట్ చేయలేను అంటే రోజు ఏం అప్రిషియేట్ చేస్తాం మేడం, మా వైఫ్కి ఎంత అప్రిషియేట్ చేసినా ఇలాగే ఉంటుంది ఎప్పుడు అని. అలా కాకుండా మీరు రోజు ఏదో ఒకటి కొత్తగా చూడండి, దానిలో ఆ కొత్తదనం పెట్టుకోండి, అప్రిషియేట్ చేయండి. రోజు ఏదో ఒకదాని కోసం చేయండి, తను కూడా రెసిప్రొకేట్ చేస్తుంది మీకు. ఈ వంట బాగుందని చెప్పండి, ఇంకోటి ఏదని చెప్పండి, ఈ చీర బాగుందని చెప్పండి. రోజు సేమ్ చీర కట్టుకోదు కదండి, చీర బాగుందని చెప్పండి, నీ నవ్వు బాగుందని చెప్పండి. సో అలాగే తను కూడా చెప్పడం మొదలు పెడుతుంది. ఫస్ట్ నేను చెప్తా, ఎవరు అని పెట్టుకోకండి, ఎవరైనా చెప్పచ్చు ఇద్దరిలో. ఇలా రోజు కొత్తదనం రావాలి ఇద్దరిలో. సో కృతజ్ఞత భావం ఉండాలి ఒకరి పట్ల ఒకరికి. ఎందుకంటే రిలేషన్షిప్లో మీరు ఉండాలనుకుంటే కృతజ్ఞత భావం ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్సే ఉంటాయండి. మీరు ఫస్ట్లో అలాగే కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. సో కానీ రోజుకి ఆ కనెక్షన్ డిస్కనెక్షన్ అవుతుంది, అందుకనే ప్రాబ్లమ్స్ రోజుకి పెరుగుతున్నాయి. సో ఇలా ఎప్పుడైతే అనుకుంటారో మీరు ఆ బాండింగ్ పెరుగుతుంది. సో ఇలా చిన్నవైనా ఫాలో కండి మీరు. సో ఫాలో అయితే ఎక్కువ ఆ రిలేషన్షిప్ బాగుంటుంది. అది డిస్టెన్స్ పెరగదు ఎక్కువగా. కానీ ఎక్కువ డిస్టెన్స్ పెరుగుతుంది అని అంటే మీరు అలా అనుకుంటే ఇమ్మీడియట్గా యూ నీడ్ టు సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ ఓన్లీ. అది ఎక్కువగా పెంచుకోకండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్నిటికంటే అమూల్యమైన రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఆర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. కానీ దాన్ని ఈ లోపల కమర్షియలైజ్ చేసుకుంటూ పెళ్ళి అనే దాంట్లోకి ఎంటర్ అయిపోతూ ఎంతసేపు కమర్షియలైజ్ చేసుకుంటూ సెల్ఫిష్నెస్ దీనిలలో పెట్టుకుని ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఒకరొకరిని గ్రాంటెడ్గా తీసుకుంటూ అలా చేస్తున్నందుకు ఈ రిలేషన్షిప్స్ పాడవుతున్నాయి. అలా కావడం వల్ల ఈ మెంటల్ హెల్త్ ఈ మధ్యలో ఇంత పాడు కావడానికి, పోస్ట్ కోవిడ్లో ఇన్ని డైవర్సెస్ కావడానికి, ఒక ఛాలెంజ్గా మారడానికి అదొక రీజన్ అండి.
సో ఈ మధ్యలో ప్రతి ఒక్కరిది వింటుంటారు, నాకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవుతుంది, మెంటల్ హెల్త్ డిప్రెషన్ అవుతుంది, లోన్లీనెస్ అవుతుంది అనేసి. నాకు ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది, ఫియర్ అనిపిస్తుంది, నాకు ఈ రోజు ఇలా ఉంటే మేడం ఏమవుతుందో ఏమో, నాకు నేను ఎంతకాలం బతుకుతానో నాకు భయం అవుతుంది అని అంటారు చాలా మంది వచ్చి. నాకు ఒంటరిగా అనిపిస్తుంది, ఓవర్ థింకింగ్ అవుతుంది అని. ఇవన్నిటికీ రిలేషన్షిప్స్ కూడా ఒక ఇష్యూ అండి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, మ్యారిటల్ రిలేషన్షిప్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇస్ దిస్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. సో మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో అమూల్యమైన వాళ్ళు. సో కైండ్లీ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ అట్ ద రైట్ టైం. థ్యాంక్ యూ. Why does silent treatment hurt so much? Why? Because if something people are speaking, they'll understand each other. Silent treatment is where it is going for, so many people are telling that they are not talking for weeks together. It's just not 1 day or 2 days. People are not talking to each other for days together. That kills each other internally. Because why means if they're not talking, that creates a lot of ambiguity between each other. Emotionally, that upsets a lot. That creates stress and anxiety. That creates mental agony to them. And that only pops up a lot of stress, insecurity, and emotionally that upsets. And that also gives a lot of suspicion attitude between each other. Insecurity, fear. And these all are popping up. And personalities like, am I too sensitive? Yeah. How does that And that's only bringing a lot of gap between husband and wife. And in relationships too. If they are in a live-in relationship also, that is only hurting each other. But they are thinking, oh, maybe my partner is with somebody else. Or what is it happening? Am I not enough for them? So that is how they are questioning to each other. And that is what they are questioning to themselves too. overthinking ఎలా ఇంపాక్ట్ చేస్తుంది రిలేషన్షిప్స్? సో ఓవర్ థింకింగ్ ఎలా అంటే టూ మచ్ ఒక దానిపైన ఆలోచించడము. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్ విత్ దెమ్, ద రిలేషన్షిప్ ఇస్ గోయింగ్ వెరీ గుడ్. Maybe they are in live-in relationship, or they are husband wife. Now, if no husband and wife are not something, they are busy with something, or they got something doubt on it, and they are not talking to each other for some time. Like just now, she asked me, silent treatment. If they are not talking to each other for 1 day or 2 days, immediately they'll have, oh, maybe they are seeing somebody else. Why they are not talking? Why they are not expressing? If the person mentality is girl or female or wife or or the partner, if they're talking, otherwise their nature is more to express, more extroverting, more to talk more or express more. Suddenly they're not talking. Now other person will have the doubt, or the way they will think is, ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు కాల్ చేయటం లేదు, ఎందుకు మెసేజ్ చేయటం లేదు, ఎందుకని అడగటం లేదు, ఎందుకు ఈరోజు ముందు మామూలుగా ఇంతగా మాట్లాడతారు కదా, ఎందుకని మాట్లాడటం లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఆల్వేస్ కమింగ్ ఇన్ ద మైండ్. We will not allow them to work when they are working also. All the time ఇలాంటివి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు మరీ వస్తుండే దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. అది వరీ చేస్తుంది. ఆ వరీ అండ్ ఓవర్ థింకింగ్, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇన్సెక్యూరిటీ, ఫియర్, that brings lot of stress and anxiety in the relationship and also for them also in the life. So this is one of the reasons. Chasing a conflict, where can this lead to? Is it good or bad? So any conflict, small, it will start with small actually. ఎందుకు ఇది ఇలా అని ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు. కిచెన్లో స్టార్ట్ కావచ్చు, డైనింగ్ టేబుల్లో స్టార్ట్ కావచ్చు, బెడ్రూమ్లో స్టార్ట్ కావచ్చు, ఫోన్లో స్టార్ట్ కావచ్చు. ఇట్ కెన్ స్టార్ట్ ఎనీవేర్. కార్లో స్టార్ట్ కావచ్చు, మూవీలో స్టార్ట్ కావచ్చు, ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు. అది కానీ అది పెద్దగా అయిపోతుంది. ఎందుకు పెద్దగా అయిపోతుంది అంటే ఫ్రమ్ దేర్ ఇట్ విల్ స్టార్ట్ బిగ్గర్. సో దెన్ వాట్ హ్యాపన్స్ ఇస్, ఒక దగ్గర ఆగదు. అంటే ఇప్పుడు కోపం ఒకరికి రావచ్చు, కానీ ఒకరికి ఇప్పుడు హస్బెండ్కి రావచ్చు, వైఫ్కి రావచ్చు. సో అదర్ పర్సన్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో వినడము, రియాక్ట్ చేయడానికి వింటారు. They don't hear or listen to understand. They listen to react. అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకరు చెప్తుంటే ఇంకొకరు వినాలని వినటం లేదు, ఇంకొకరు రియాక్ట్ కావాలనే వింటున్నారు. సో యు ఆర్ హియరింగ్ ఫర్ ఎ పర్పస్ ఆఫ్ రియాక్టింగ్ ఆల్ ద టైమ్. సో దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. అది స్మాల్ గానే స్టార్ట్ అవుతుంది, అది పెద్ద కురుక్షేత్రం లాగా ఎండ్ అవుతుంది. సో అలా స్టార్ట్ అవుతుంది హస్బెండ్ వైఫ్ లో. సో అది ఎండ్ ఎలా అవుతుంది? సో దే ఆర్ గోయింగ్ విత్ దట్ టు ద బెడ్రూమ్. సో బెడ్రూమ్ లో అది
ఎండ్ అవుతోంది. సో వాళ్ళకి ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండటం లేదు ఒకరి పైన ఒకరికి బెడ్రూమ్లో. సో అది ఇట్ విల్ లీడ్ టు ఈవెన్ ఫిజికల్ ఇంటిమసీ దగ్గర కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ బ్రింగింగ్ గ్యాప్. దో ఈవెన్ వాళ్ళు నాకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉంది అందుకని నాకు ఇంట్రెస్ట్ లేదు సెక్షువల్లీ ఈరోజు వీ విల్ నాట్ హ్యావ్ ఇంటర్ కోర్స్ అని చెప్పినా కూడా అది ఫిజికల్ ఇంటిమసీ గ్యాప్ ఇస్తుంది రోజు రోజుకి. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ సమ్వేర్ ఎమోషనల్ ఇంపాక్ట్ అవుతుంది, ఫిజికలీ సెక్షువల్లీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ గ్యాప్ డే బై డే. It's not just 1 week or 1 month. It's if you listen to them, it is getting into 3 months, 4 months, 5 months, 6 months, even sometime 1 or 2 years also. In the relationship, can a couple recover from emotional distance? They can definitely recover. But only thing is they should understand the value of relationship, value of husband-wife relation and the relationship itself between both of them, togetherness of them. So firstly they have to understand the purpose of that relationship, why we are together, why we got into this relationship అని తెలియాలి ఫస్ట్. ఎందుకని మనం ఇద్దరము టుగెదర్ వచ్చాము ఫస్ట్లీ, ఎందుకని మన ఇద్దరం కలిసి వచ్చాము కదా, ఫస్ట్ రోజు నుంచి మనం ఎందుకు ఉట్టిగా హాయ్ హలో ఫ్రెండ్స్ లాగా లేము, ఎందుకని మనం టుగెదర్ వచ్చాము అని తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఎందుకు ఊరికే మనం ఎక్కడో కాఫీలో మీట్ అయిపోయి అక్కడే పాట కాలేదు, ఎందుకు ఎందుకు టుగెదర్ వచ్చాము మనము. సో ఎందుకని దెన్ వీ బిల్డ్ టుగెదర్ దట్ రిలేషన్ కదా, ఒకరోజు రాత్రికి రిలేషన్ బిల్డ్ కాలేదు కదా. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్, దెన్ టుగెదర్ వీ బిల్డ్ ద రిలేషన్షిప్ అండ్ ఇట్ టుక్ టైమ్ ఎవ్రీ డే. సో మీరే ఆలోచించండి, ఒక రోజే పట్టిందా మీకు, ఆర్ ఇట్ టుక్ లాంగ్ టు బిల్డ్ అ రిలేషన్షిప్? ఇట్ విల్ టేక్ లాంగ్ టు గెట్ కనెక్టెడ్, ఇట్ విల్ టేక్ లాంగ్. దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ స్టార్టెడ్ హ్యావింగ్ ఫిజికల్ ఇంటిమసీ. దెన్ ఆఫ్టర్ దట్ కన్ఫ్లిక్ట్ అనేది మీకు అర్థం కాకపోతే, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఒకరొకరి మాటకి, ఒకరొకరి ఒపీనియన్కి, ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. సో ఇమ్మీడియట్లీ డిస్రెస్పెక్ట్ అయిపోతుంది. సో దెన్ అక్కడ నుంచి డౌట్ అనేది మొదలు పెడుతుంది, అక్కడ నుంచి డిస్ట్రెస్ అనేది మొదలు పెడుతుంది, అక్కడ నుంచి ఎవ్రీ డే అబ్యూజింగ్ మొదలు పెడుతుంది, అక్కడనే ఎమోషనలీ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ వే ఆఫ్ ఎమోషన్స్ ఏం మాట్లాడుతున్నా ఇంటెలిజెన్స్ డజంట్ వర్క్. ఎమోషనల్ మాస్టరీలో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెన్స్ డజంట్ వర్క్. ఏదైనా మాట్లాడేస్తారు, యూ రియలీ డోంట్ ఫీల్ దట్ యూ హ్యావ్ టు టాక్ దట్, బట్ ఇట్ హ్యాపన్స్. ఇన్ దిస్ వే ఆఫ్ ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ డజంట్ వర్క్, ఇట్ జస్ట్ వామిట్. ఈవెన్ మెన్ అయినా ఉమెన్ అయినా ఆ సిచ్యువేషన్లో యూ డోంట్ నో దట్ వాట్ యూఆర్ టాకింగ్, బట్ ఇట్ జస్ట్ హ్యాపన్స్. What is emotional withholding? Emotional withholding is that people holding that relation. Sometimes what happens is both need to understand that I need to hold this relationship, but of late what happens is they just walk away from their relationships and telling, threatening, abusing, or sometimes warning to each other. So this is what is happening, but that is which is not good, which creates a lot of agony to each other, which creates a lot of stress and anxiety, and also a lot of insecurity and fear. So withholding is definitely holding that relationship, togetherness.